హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఒక ప్లేస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రపంచంలో మొత్తం ఎన్ని విమానాలు ఉన్నాయో మీకు తెలుసా? ఇవన్నీ ఎలా తిరుగుతుంటాయో మీకు తెలుసా? కొన్ని ప్రాంతాల్లో ఈ విమానాలు తిరగడాన్ని బ్యాన్ చేశారు. అలా ఎందుకు చేశారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్ని మొదలు పెడదామా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క సెకనుకి దాదాపు 9500 కమర్షియల్ విమానాలు తిరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఏదో చీమలుగా కనిపిస్తున్నవన్నీ కూడా విమానాలే. ఇవన్నీ ఒకే టైంలో తిరుగుతున్న విమానాలు. అయితే ఈ ఫోటోని మీరు ఇంకా క్లియర్గా చూస్తే కొన్ని ప్రాంతాల్లో ప్లెయిన్ ఫోటోలు లేకుండా ఆ ప్రాంతం అంతా చాలా ప్లెయిన్గా కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రాంతంలో ఎటువంటి విమానాలు తిరగవని, అలాగే ఆ ప్రాంతంలో విమానాలు తిరగకుండా బ్యాన్ కూడా చేస్తారని. ఇంకా క్లియర్గా మీకు తెలుసుకోవాలనుందా? అయితే నాతో పాటు వచ్చేయండి మరి. నో ప్లేన్ జోన్ అంటే విమానాలు వెళ్ళకూడని ప్రాంతం. సాధారణంగా ఇంటెలిజెన్స్, సైనిక స్థావరాలు లేదా దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాలకు ఈ నియమం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే 6 ప్రాంతాలు అలాంటివి కానే కావు. అయినప్పటికీ వాటి పైనుంచి విమానాలు ఎగరకుండా నిషేధించారు. మరవేంటో ఎందుకో చూద్దాం. నెంబర్ 6, టిబెటన్ ప్లాటో. టిబెటన్ను ప్రపంచ పైకప్పు అని పిలుస్తారు. అదేనండి రూప్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రాంత విస్తీర్ణం దాదాపుగా 25 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్. మొత్తంగా 9 దేశాలు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతం నుంచి విమానాల్లో వెళితే చాలా దేశాలకు చాలా తొందరలో వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చైనా నుంచి ఈ టిబెటన్ ప్లాటో మీదుగా వెళితే ఇటు యూరోపా దేశాలు అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలు చాలా దగ్గర. కానీ ఏరియాను పూర్తిగా బైపాస్ చేసి ఆయా దేశాలకు వెళ్లే విమానాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దీనికంతటికీ ముఖ్య కారణం ఇక్కడ చాలా ఎత్తైన పర్వతాలు ఉండడం. ప్రపంచంలోని 2 ఎత్తైన శిఖరాలైన ఎవరెస్ట్, K2 ఈ రెండూ కూడా ఇక్కడే ఉన్నాయి. సాధారణంగా విమానాలు ఎగిరే వాటికంటే ఈ శిఖరాలు చాలా ఎత్తులో ఉన్నాయి. దీనివల్ల విమానాలు ఇంకా పైకి వెళ్లి ఈ శిఖరాల పైనుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. అందుకే టిబెట్లో విమానాలు ఎగిరేందుకు పర్మిషన్ లేదు. ఒకవేళ ఎగిరి ఇంజన్ లోపం వచ్చి కూలితే పర్వతాలపై పడుతుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి కూడా ఇక్కడ ఎటువంటి సురక్షితమైన ప్రదేశం లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో విమానాలు తిరగకుండా నిషేధించారు. ఇక నెంబర్ 5, వోల్కనోస్. 2022 జనవరి సౌత్ పసిఫిక్ ఓషన్కు దగ్గరలో ఉన్న టోంగా అనే ఒక చిన్న ఐలాండ్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే అక్కడున్న అండర్ వాటర్ వాల్కనో ఒక్కసారిగా పేలింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతమంతా ఒక్కసారిగా దుమ్ము ధూళితో నిండిపోయింది. ఆకాశాన్ని అంటుకున్నట్టుగా దుమ్ము మేఘాలుగా కమ్ముకుంది. అది ఎంతలా అంటే అప్పటి వరకు ఏ వాల్కనో నుంచి విడుదల కాలేనంత దుమ్ము ధూళి. అంటే దాదాపుగా ఆకాశంలోకి 190,000 అడుగుల ఎత్తులోకి ఈ దుమ్ము చేరి మేఘంలా కమ్ముకుంది. దీంతో ఈ వాల్కనో బ్లాస్టింగ్ రికార్డ్ సృష్టించింది. శాటిలైట్కు ఈ పేలుడు అంతు చిక్కలేదు. మరి ఇంత ఎత్తులో దుమ్ము ధూళి పేరుకుపోతే అటుగా విమానాలు వెళ్లలేవు కదా. ఒకవేళ వెళ్లినా ఈ వోల్కనో డస్ట్ క్లౌడ్స్ విమాన అద్దాలను పగలగొడుతుంది. అలాగే ఇంజిన్ కూడా పాడైపోయే అవకాశం ఉంది. 1982 జూన్ 24న లండన్ నుంచి న్యూజిలాండ్ వెళుతున్న ఒక విమానం ఒక వాల్కనిక్ క్లౌడ్ను క్రాస్ చేయాల్సి వచ్చింది. అయితే అప్పుడు ఆ విమానంలోకి ఈ స్మోక్ విపరీతంగా చేరిపోయింది. అప్పుడు సిబ్బందికి ఈ దుమ్ములో సల్ఫర్ స్మెల్ వచ్చింది. అదేంటో తెలుసుకునే లోపే ఇంజన్లోకి కూడా వాల్కనో క్లౌడ్ చేరిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా అన్ని ఇంజన్లు ఆగిపోవడం మొదలయ్యాయి. అప్పుడు వెంటనే పైలట్ అప్రమత్తమై 17,000 అడుగుల నుంచి 12,000 అడుగుల వరకు ఒక్కసారిగా విమానాన్ని దించేశాడు. అప్పుడు విమానంలో ఉన్న 4 ఇంజన్లలో 3 ఇంజన్లు స్టార్ట్ కావడం మొదలుపెట్టాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందుకే వోల్కనోస్ మీద నుంచి విమానాలు వెళ్లకుండా నిషేధించారు. ఇక నెంబర్ 4, క్రేటర్. క్రేటర్ అంటే బిలం లేదా ఒక పెద్ద రంధ్రం. ఇవి భూమిపై అక్కడక్కడ ఏర్పడతాయి. వీటిపై విమానాలు ప్రయాణించడం బ్యాన్. ఇలాంటివి దాదాపుగా భూమిపై 170కు పైగా ఉన్నాయి. మైనింగ్ వల్లనో లేదా న్యాచురల్గా ఏర్పడడం వల్లనో ఈ క్రేటర్స్ ఏర్పడతాయి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే అతిపెద్ద క్రేటర్స్ కంటే చిన్న క్రేటర్స్ చాలా డేంజర్. ఒకవేళ ఈ చిన్న క్రేటర్స్ పై విమానాలు తిరిగితే అప్పుడు ఈ విమానాలను ఈ క్రేటర్స్ తన లోపలికి లాగేసుకుంటాయి. ఆ పవర్ పట్టుకుంటుంది. ఎందుకంటే క్రేటర్ భూమి అడుగు భాగం వరకు ఉంటుంది. ఈ లోపల భాగంలో ఉండే హీట్ పైకి వేడి గాలులను పంపుతుంది. అదేవిధంగా బయట ఉన్న చల్లని గాలి క్రేటర్ లోపలికి వెళుతుంది. ఈ చల్లని వేడి గాలుల మధ్య జరిగే ఘటనలతో ఆ ప్రాంతంలో వాటెక్స్ ఎఫెక్ట్ అవుతుంది. దీనికి దానిపై తిరిగే దేన్నైనా సరే దానిలో కలిపేసుకునే శక్తి ఉంటుంది. అందుకే విమానాలు ఈ క్రేటర్స్ పైన వెళ్ళడాన్ని బ్యాన్ చేశారు. ఇక నెంబర్ 3, నార్త్ కొరియా. నార్త్ కొరియా గురించి మీకు తెలుసు కదా.
ఆ కంట్రీ ప్రెసిడెంట్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. నార్త్ కొరియా ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ ప్రాంతమని ఎయిర్ స్పేస్ నిర్ధారించింది. ఎందుకంటే ఈ దేశ మిలిటరీ అక్కడ ఎప్పుడూ ఏదో ఒక మిస్సైల్ను లాంచ్ చేస్తూ ఉంటుంది. నార్త్ కొరియా, జపాన్ మధ్యలో ఉన్న సముద్రంలో కూడా నిరంతరం మిస్సైల్స్ను లాంచ్ చేస్తూ ఉంటారు. అందుకే ఆ ప్రాంతంపై నుంచి ఎటువంటి విమానాల రాకపోకలు జరగవు. అయితే జపాన్ వెళ్లే విమానాలు అన్నీ ఎలా వెళతాయనేది మీ డౌట్. అవన్నీ కూడా నార్త్ కొరియాకు బైపాస్లో వెళతాయి. నెంబర్ 2, మక్కా. ముస్లింలు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా కొలిచే ప్రదేశం మక్కా. ప్రపంచ నలుమూలల నుంచి కోట్ల మంది ముస్లింలు హజ్ యాత్ర చేసేందుకు అక్కడికి వస్తూ ఉంటారు. అలాగే మక్కా ఉన్న ప్రదేశం కరెక్ట్గా మన భూమికి సెంటర్ ఆఫ్ గ్రావిటీగా ఉంటుంది. అందువల్ల అటుగా విమానాలు కానీ పక్షులు కానీ వెళ్ళవు. మరొక రీజన్ ఏంటంటే సెక్యూరిటీ. ప్రపంచ దేశాల నుంచి వచ్చే ముస్లింలను కాపాడడమే సౌదీ అరేబియా తన ప్రథమ బాధ్యతగా పెట్టుకుంది. అందుకే వారికి సెక్యూరిటీ ఇచ్చేందుకు అటు నుంచి ఎటువంటి విమానాలను వెళ్లకుండా నో ఫ్లయింగ్ జోన్గా మార్చింది. అలాగే ఈ మక్కా మసీద్ ఉండే ప్రాంతం చుట్టుపక్కల చాలా ఎత్తైన కొండలుంటాయి. దీనివల్ల కూడా అది నో ఫ్లయింగ్ జోన్ అయింది. ఇక నెంబర్ 1, ఏరియా 51. ఇది అమెరికాలోని నెవిడా ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతం దాదాపుగా 7,500 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇది అమెరికా ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన టాప్ సీక్రెట్ ప్లేస్. ఇందులో సీక్రెట్ వెపన్స్, మిసైల్స్ ఇంకా మిలిటరీకి సంబంధించినవన్నీ ఉంటాయి. చుట్టూ కొండలు, మధ్యలో చాలా విశాలంగా ఈ ప్రాంతం కనిపిస్తుంది. ఇందులోకి వెళ్లాలంటే నార్మల్ పీపుల్కి సాధ్యం కాదు. ఇక సైన్యానికి సంబంధించిన వాళ్ళు వెళ్లాలన్నా కూడా చాలా కష్టం. ఎన్నో పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది. జనరల్గా గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఏం కనపడదు. శాటిలైట్ ద్వారా కూడా అది సరిగా కనిపించదు. అంత సీక్రెట్గా ఈ ప్రాంతాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలోకి రావడానికే కాదు, ఈ ప్రాంతంపై నుంచి విమానాలు కూడా తిరగడానికి వీల్లేదు. ఎందుకంటే అమెరికా దీన్ని నో ఫ్లయింగ్ జోన్గా నిర్ధారించింది. సో చూశారు కదా, విమానాలు కూడా ఎగరలేని ఫ్లయింగ్ జోన్స్ని. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.